హాయ్ గైస్. మీకు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్‌ని కలవాలంటే భయంగా ఉందా? వారిని కలిస్తే ఎండోస్కోపీ చేస్తారనే అపోహ ఉందా? అది అపోహ మాత్రమే. అందరికీ ఎండోస్కోపీ అవసరం ఉండదు. ఎవరెవరికి ఎండోస్కోపీ కావాలి అంటే, ఎవరికైతే ఆహ్, రక్తహీనత, మ ఆహారం తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా, రక్తం క్రమేణా తగ్గుతూ ఉంటుందో వారికి, లేక ఎవరైతే ఆహారం తీసుకుంటున్నా బరువు గ్రాడ్యువల్‌గా తగ్గిపోతూ ఉన్న వారికి, లేకపోతే ఆహారం తింటున్నప్పుడు మింగుడు పడకపోవడం, లేకపోతే మింగుతున్నప్పుడు నొప్పి రావడం ఛాతీలో అలా ఉన్నవారికి, లేదంటే ఏదన్నా ఫ్యామిలీ హిస్టరీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. అంటే నాన్నగారికి గాని, అమ్మకి గాని వారికి పేగుకు సంబంధించిన క్యాన్సర్, పొట్ట క్యాన్సర్ ఉన్నవారికి అండ్ ఎల్డర్లీ పేషెంట్స్ అంటే 45 ఆర్ 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వారికి, రీసెంట్‌గా గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ ఉన్నవారికి, లేకపోతే స్మోకింగ్, ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వారికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గానీ, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి గానీ ఎండోస్కోపీ అవసరం పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎండోస్కోపీ ఎవరెవరికి అవసరం లేదంటే, యంగ్ పేషెంట్స్, ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్న వారికి, వారి నోట్లో నుంచి దుర్వాసన రావడం, లేకపోతే ఆల్టర్డ్ టేస్ట్ అంటే మనం తిన్న ఆహారం టేస్ట్ రుచిగా లేకపోవడం అండ్ హార్ట్ బర్న్ సింప్టమ్స్ అంటే ఛాతీలో మంట అలా ఉన్నవారికి ముందుగా కార్డియాక్ సిస్టమ్‌ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, అన్నీ రూల్ ఔట్ అయిన తర్వాత మనం ఆహ్, ఎండోస్కోపీ గురించి ఆలోచించాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ డిస్పెప్టిక్ సింప్టమ్స్ అంటారు. అంటే పొట్ట ఉబ్బరం రావడము, ఎక్కువగా తేపులు, లేకపోతే కింద నుంచి గ్యాస్ ఎక్కువగా పోవడం, అజీర్తి సమస్యలు అండ్ మలబద్ధకం ఉన్న వారికి ఎండోస్కోపీ ఒక్కటే అవసరం లేకుండా సింపుల్ టెస్ట్ లైక్ నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అంటారు. లైక్ బ్రెత్ టెస్ట్, హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అంటాము. అండ్ అండ్ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ వీటి ద్వారా మనం ఈ డిస్పెప్టిక్ సింప్టమ్స్‌ని ఈజీగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో, endoscopy is not must for all gastric patients. So, consult your doctor. I am Dr. Aila Srinivas, consultant medical gastroenterologist at Sekuntala Hospital, Nasravpeta. Thank you.